వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు బయోపిక్లో కన్నడ శివరాజ్ కుమార్ అని చెప్పేసి ఈరోజు నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు బయోపిక్ సంబంధించి ఎప్పటి నుంచో ఆయన అభిమానుల్లో చాలా ఇంట్రెస్ట్ ఉండింది. ఎందుకంటే ఒక సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర చంద్రబాబు నాయుడు, 74 ఏళ్ల వ్యక్తి. ఈరోజు చూస్తే తన రాజకీయ జీవితంలో సదరన్ స్టేట్స్లో ఉన్న పొలిటీషియన్స్లో ఆల్మోస్ట్ సదరన్ స్టేట్సే కాదు, జాతీయ స్థాయిలో ఉన్న పొలిటీషియన్స్లో ఆయన లైఫ్లో, ఆయన పొలిటికల్ లైఫ్లో ఉన్నన్ని ట్విస్టులు కానీ, ఆయన పొలిటికల్ లైఫ్లో ఉన్నన్ని సంచలనాలు కానీ ఎవరి లైఫ్లో ఉండవేమో. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఏదైతే ఎంత స్థాయిలో సంచలనాలు అనేవి. ఇక అదేవిధంగా చూస్తే ఆయన లైఫ్ స్టైల్ అనేది ఎంతోమందికి ఒక పాఠం లాంటిది. క్రైసిస్ మేనేజ్మెంట్ని డీల్ చేసే విధానం కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని తలెత్తుకునేలా చేసే విధానాలు కానీ, ఒక సీఎంగా ఉండి తనకంటూ కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం, ఒక చంద్రబాబు అనే పేరంటేనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న విధానం కానీ. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉంటాను చంద్రబాబు నాయుడు గురించి. ఆయనకు వైఎస్ రాజశేఖర రెడ్డిలా ఆకర్షణ శక్తి లేదు, జగన్మోహన్ రెడ్డిలా మోసకారి కాదు, కేసీఆర్లా మాటకారి కాదు. అయినా సరే ఈ రోజున చంద్రబాబు నాయుడు అంటేనే ఒక బ్రాండ్. చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆయన ముఖం చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా అంటాడు వెటకారంగా ఎప్పుడూని. చంద్రబాబు నాయుడు బ్రాండ్ చూసి వస్తాయి పరిశ్రమలు, చంద్రబాబు నాయుడు ముఖం చూసి కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తే పారిపోతాయని ఎన్నోసార్లు చెప్తా ఉంటాను నేను. అయితే ఇక్కడ అలాంటి చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర. ఇక క్రైసిస్ మేనేజ్మెంట్ మనం చూసాం. ఎన్టీఆర్ని పదవీచ్యుతుడు చేసిన దగ్గర నుంచి ఇందిరాగాంధీ, రామ్లాల్ని అడ్డం పెట్టుకొని ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ని సమర్థవంతంగా తమకు అనుకూలంగా మార్చడం దగ్గర నుంచి మళ్ళా ఎన్నికలకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాకా. లక్ష్మీపార్వతి ఎపిసోడ్లో ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ తన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్లా ఆయన పేదల్లో దేవుడు కాలేకపోయి ఉండొచ్చు, కానీ సమర్థవంతంగా ఒక హైటెక్ సిటీ సృష్టికర్త దాకా, హైదరాబాద్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళిన దాకా ఆయన కష్టపడిన విధానం కావచ్చు, ప్రజల వద్దకు పాలన లాంటి అంశాలు కానీ, శ్రమదానం లాంటి కానీ, ఆయన బ్రెయిన్ జ్యువెల్స్ ఇవన్నీ కూడా, ఒక ఇన్ఫోసిస్ కానీ, అదేవిధంగా ఒక ఐబీఎం కానీ రాష్ట్రానికి తీసుకురావడం పట్ల ఆయన పడిన తపన, ఫైల్స్ పెట్టుకుని రోడ్డు మీద తిరిగిన తీరు మనం చూసాం. ఎన్నో ఉత్థాన పతనాలు ఆయన లైఫ్ హిస్టరీలో. పరిటాల రవి, ఒక కోడెల శివప్రసాద్, ఒక ఎర్రంనాయుడు లాంటి స్టాల్ వార్డ్స్ లాంటి నేతలను పోగొట్టుకున్నారు ఆయన పార్టీ నుంచి. ప్రతి అంశాన్ని కూడా తనకు అనుకూలంగా దాన్ని ఒక క్రైసిస్ మేనేజ్మెంట్గా మార్చుకున్నారు. సో ఈరోజు చూస్తే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎస్పెషల్లీ రాష్ట్ర విభజన సందర్భంలో నిజంగా మదనపడ్డారు ఆయన. రెండు ప్రాంతాలు తనకు సమానం అంటే, రెండు ప్రాంతాలు రెండు కళ్ళు అంటూ కూడా ఆయన ఆ రోజు రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ హేళన చేసిన పరిస్థితి. ఒక ఓటు నోటు లాంటి ఇష్యూస్ చూశారు ఆయన. 2018లో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పేరుతో చేసిన హడావిడిని చూశారు తన కళ్ళ ముందే. బట్ అదే కేసీఆర్ వెళ్ళి పరామర్శించారు ఆ తర్వాత రోజుల్లో. అలా తనకంటే రాజకీయ ఓనమాల్లో కూడా కనీసం దిద్దలేని స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. 23 సీట్లకే పరిమితమయ్యారు. ఓడిపోవడమే కాదు, ఆఖరికి ఆయనతో జైల్లో కూడా పెట్టించబడ్డారు. ఎప్పుడూ తన లైఫ్లో ఎంతమంది ఎన్నో రకాల కేసులు వేసినా ఎక్కడా దొరకని చంద్రబాబు నాయుడిని బలవంతంగా కేసు లేని చోట కేసు క్రియేట్ చేసి ఆయన జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గురించి ఆయనే చెప్పుకునేవాళ్ళు. బట్ వన్స్ ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన గురించి ప్రపంచం మొత్తం మాట్లాడింది. జన చైతన్యం అంటాం మనం. తెలంగాణ ఉద్యమం సమయంలో తబ్బండ వర్గాలు ఎలా రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేసినాయో, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కూడా అలాంటి జన చైతన్యమే తెర మీదకి వచ్చింది. దాని ఫలితమే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమయ్యారు. ఆ క్రైసిస్లో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిందే చాలా ఈజియెస్ట్ థింగ్ అనుకుంటాను నేను. ఆయన తన భార్య మీద ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేసేలాగా విమర్శలు చేస్తే కన్నీళ్లు పెట్టుకొని వెక్కిళ్ళు ఏడ్చారు ఆయన ఆల్మోస్ట్ అరగంట సేపు మీడియా ముందు. సో ఇవన్నిటినీ చూశారు, ఎన్నో ఉత్థాన పతనాలు చూశారు. అందుకే చంద్రబాబు నాయుడు లైఫ్ స్టైల్ అంటే ఎంతోమందికి ఆదర్శం. చంద్రబాబు నాయుడు అందులో కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు బయోపిక్ అంటే చాలామంది ఎప్పుడు కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే గతంలో వర్మ లాంటి వాళ్ళు ఆయన క్యారెక్టర్ని కూడా గేల్ చేసే ప్రయత్నం చేశారు. దిక్కుమాల సినిమాలు తీసి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్రదర్ అనిల్ స్పాన్సర్ చేస్తే, సో ఆయన మీద ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం కేసులు అయితే ఏం పెట్టదు, అది వేరే విషయం. అయితే అలాంటి చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర సినిమాగా వస్తుందంటే ఎవరికైనా ఆసక్తి కలగడం సహజమే. ఎన్టీఆర్ లైఫ్ హిస్టరీ మీద బాలకృష్ణ తీసిన సీక్వెల్స్ 1, 2 రెండిట్లో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర రానా పోషించారు సమర్థవంతంగా. అంతే తప్ప దాంట్లో ఒక క్యారెక్టర్ అంతే చంద్రబాబు నాయుడుది. బట్ అది చంద్రబాబు నాయుడు బయోపిక్ కాదు. సో అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు బయోపిక్కి సంబంధించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. సో ఈ అంశం మీద ఎప్పుడు కూడా ఆయన అభిమానుల్లో చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఎట్టకేలకు దీని మీద ఒక క్లారిటీ వచ్చినట్లయింది. కన్నడ శివరాజ్ కుమార్, శివన్న అని అందరూ ఆప్యాయంగా పీల్చుకునే కన్నడ కంఠీరవైన రాజ్ కుమార్ కొడుకు, పెద్ద కొడుకు ఆయన శివరాజ్ కుమార్, వాళ్ళ ఫ్యామిలీతో బాలకృష్ణకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదే శివరాజ్ కుమార్ గౌతమిపుత్ర శాతకర్ణిలో ఒక రోల్ ప్లే చేశారు. పెద్ది మూవీలో కూడా ఒక రోల్ చేస్తున్నారు ఆయన. సో రీసెంట్గా తెలుగు ప్రేక్షకులను కూడా కలిసే ప్రయత్నం చేశారు ఆయన. గుమ్మడి నరసయ్య ఎంత నిరాడంబరుడు ఎమ్మెల్యే అయినప్పటికీ అంత సింపుల్ లైఫ్ స్టైల్తో ఒక ఆదర్శమైన, సమాజంలో ఒక ఆదర్శవంతుడిగా
పేరు తెచ్చుకున్న గుమ్మడి నరసయ్య జీవిత చరిత్ర సినిమాగా తీస్తూ ఉన్నారు. ఆ గుమ్మడి నరసయ్య రోల్లో శివరాజ్ కుమార్ నటిస్తూ ఉన్నారు. సరిగ్గా కరెక్ట్గా ఆయన యాప్ట్ అవుతారని చెప్పి ఆయన ఎంచుకోవడం జరిగింది. డైరెక్ట్ స్ట్రైట్ తెలుగు సినిమా, దాంట్లో నటిస్తూ ఉన్నారు ఆయన. అటు పెద్దీలో కూడా కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. ఆయన బ్రదర్ అయిన ఎవరైతే ఉన్నారో పునీత్ రాజ్కుమార్ చనిపోయినప్పుడు బాలకృష్ణ ఫ్యామిలీకి అండగా నిలబడిన సందర్భాన్ని కూడా మనం చూసాం. వాళ్ళ ఫ్యామిలీతో అంత క్లోజ్ అసోసియేషన్ ఉంది. అఖండ తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్ బెంగళూరులో నిర్వహిస్తున్న సమయంలో అందరూ కూడా కన్నడ మాట్లాడితేనే అక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ. అలాంటిది బాలకృష్ణ ఒక్కడే తెలుగులో అద్భుతంగా మాట్లాడి తెలుగు పద్యాలు చెప్పి శ్రీకృష్ణదేవరాయలు లిపిని చెప్పి ఇవన్నీ కూడా అందరు మనసులు కూడా హత్తుకునే ప్రయత్నం చేశారు. అంత క్లోజ్ బాండింగ్ ఉంది శివరాజ్ కుమార్ ఫ్యామిలీతోని, రాజ్ కుమార్ ఫ్యామిలీతోని బాలకృష్ణకు. అలాంటి రాజ్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బయోపిక్ ఎవరైనా తీసినట్లయితే అందులో నటించడానికి ఆయన రోల్లో నేను సిద్ధంగా ఉన్నాను అనే ఇండికేషన్ ఇచ్చారు. అయితే ఈ ఇండికేషన్ ఇచ్చిన వెనుక ఒక చర్చ నడుస్తోంది. ఏంటంటే సో అటు బాలకృష్ణతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే శివరాజ్ కుమార్ ఈ డెసిషన్కి వచ్చారని కూడా చెప్తున్నారు. అటు శివరాజ్ కుమార్కు బాలకృష్ణకు మధ్య ఈ డిస్కషన్ జరగబట్టే ఆయన శివరాజ్ కుమార్ ఈరోజు అఫిషియల్గా దాన్ని అనౌన్స్ చేసే ప్రయత్నం చేశారు అంటున్నారు. ఇన్ కేస్ శివరాజ్ కుమార్ నిజంగానే చంద్రబాబు నాయుడు బయోపిక్లో నటించే మనకైతే ఆ సినిమాని స్వయంగా బాలకృష్ణనే ప్రొడ్యూస్ చేసేందుకు కూడా ముందుకు వస్తున్నారని కూడా కొంత సమాచారం నడుస్తూ ఉంది. అయితే ఇదే సమయంలో మనం చూస్తే ఇక్కడ దర్శకుడు ఎవరవుతారు అనేది ఒక చర్చ అయితే రానాని చంద్రబాబు నాయుడు పాత్రలో అత్యద్భుతంగా చూపించగలిగారు క్రిష్ కథానాయకుడు. అదే సీక్వెల్, ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన సీక్వెల్స్. సో అందుకే క్రిష్ లాంటి వాళ్ళ మీద బాలకృష్ణ ఎప్పుడు కూడా చాలా సీరియస్ ఫోకస్ ఉంటుంది, గౌతమిపుత్ర సినిమా దగ్గర నుంచి. అందుకనే క్రిష్ లాంటి వాళ్ళు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తారనే కొంత లీక్ కూడా బయటకు వస్తూ ఉంది. లెట్స్ సీ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు బయోపిక్ అంటే ఇన్ని ఉత్థాన పతనాలు చూసి ఈరోజు మళ్ళీ 75 ఏళ్ల వయసులో ఆంధ్ర కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం ప్రపంచ పటంలో ఆంధ్రను పెట్టడానికి ఆయన పడుతున్న కష్టం చూస్తున్న సమయంలో ఈ జనరేషన్కి ఆయన జీవిత చరిత్ర ఒక పాఠంగా ఉండాలని కూడా అందరూ అనుకుంటా ఉన్నారు. సో ఇలాంటి సమయంలోనే బాలకృష్ణ లాంటి వాళ్ళ ఆలోచనతోనే రాజ్కుమార్ ఈ ప్రకటన చేశారని కూడా చెప్తా ఉన్నారు. సో త్వరలోనే ఈ ప్రపోజల్ కార్యరూపం దాలిస్తే వితిన్ 1 yearలోనే మనం చంద్రబాబు నాయుడు బయోపిక్ చూడడం తథ్యం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.